అందంగా కనిపించేందుకు ఏం తినాలో తెలిసినప్పుడు ఏం తినకూడదో కూడా తెలిసి ఉండాలి. కొన్ని ఫుడ్స్ ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి ఎంత మంచివో మరికొన్ని ఫుడ్స్ చర్మ ఆరోగ్యాన్ని అంతలా పాడు చేస్తాయి. ముఖ్యంగా ముఖంపై వృద్ధాప్య లక్షణాలకి కారణమవుతాయి. దీంతో వయసుకి మించిన వారిలా కనిపిస్తారు. అలాంటి ఫుడ్స్ ఏమిటో ఇప్పుడే చూసి దూరం పెట్టండి. పంచదారని మనం ప్రతిరోజు ఏదో రూపంలో తీసుకుంటూనే ఉంటాం. టీ, కాఫీలో పంచదార వేసుకోవడం, ఇవి కాకపోతే బయట దొరికే ఫుడ్స్, స్వీట్స్, కేక్స్ లోనూ పంచదారే ఉంటుంది. కొంతమందికి తెలియని విషయం ఏంటంటే బయట దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో దాదాపు 60% పైగా ఫుడ్స్ పంచదారతోనే తయారవుతాయి. ఈ విషయం తెలియక చాలా మంది పంచదారని దూరం పెట్టి ఈ ఫుడ్స్ ని తీసుకుంటారు. పంచదార మన బాడీలో గ్లైకేషన్ ని పెంచుతుంది. కాబట్టి బరువు పెరగడం, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సమస్యలు, ముడతలు, ఫైన్ లైన్స్ వస్తాయి. వైట్ బ్రెడ్, పాస్తా వీటిని ఎక్కువగా మైదాతోనే తయారు చేస్తారు. హై గ్లైసెమిక్ ఫుడ్స్ అని వీటిని అంటారు. ఈ ఫుడ్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర, కొలాజన్ విచ్ఛిన్నం చేయడంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ కారణంగా చర్మ సమస్యలు కూడా ఏర్పడతాయి. నిజానికి చర్మానికి కొలాజన్ చాలా ముఖ్యం. కానీ వైట్ బ్రెడ్, పాస్తా వంటి ఫుడ్స్ కొలాజన్ ని ఏమాత్రం అందించవు. పైగా ఇవి చర్మానికి అస్సలు మంచివి కావు. ఉప్పు ఆరోగ్యంపై ఎంత దారుణ ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనివల్ల హై బీపీ వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువ మొత్తంలో ఉప్పుతో తయారైన స్నాక్స్, చిప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. అన్నానికి కూడా మంచిది కాదు. కేవలం ఉప్పు మాత్రమే కాదు, ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఆల్కహాల్ చాలా మంది ఓ లగ్జరీ సింబల్ గా చూస్తారు. పార్టీ అయినా, ఫంక్షన్ అయినా సరదాగా కూర్చొని ఎంజాయ్ చేయడానికి ఆల్కహాల్ని తీసుకుంటారు. దీనిని అప్పుడప్పుడు తీసుకుంటే పర్లేదు, కానీ రెగ్యులర్గా తీసుకుంటే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. దీని కారణంగా స్కిన్ డ్రైగా మారుతుంది, డల్గా కనిపిస్తుంది. అందుకే ఆల్కహాల్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది.